నిరుపేద కుటుంబాలకి భగవంతులు, ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్ యువతకు భవిష్యత్తును కల్పిస్తూ గడిచిన 30 సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి ప్రయత్నంలో ఎంతో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ స్వాగతం పలుకుతూ మనందరం కూడా హర్షాలతో వర్తించాలని కోరుకుంటున్నాను. మరి అలాగే మన విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అనిత గారికి, పార్లమెంటరీ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు గారికి, మరి అలాగే జిల్లా కలెక్టర్ రామ్ సుబ్బారెడ్డి గారికి, ఇతర పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, దత్తిరాజారు గ్రామస్తులకు, అలాగే పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్, మొదటిసారి మా జిల్లా రావడం, మా గజపతినగరం నియోజకవర్గం రావడం, దత్తి గ్రామానికి రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది సార్. చెప్పాలి, ఎందుకంటే 3 రోజులు ఎప్పుడైతే మీరు వస్తున్నారని తెలిసిందో ఇక్కడ ఉన్నటువంటి 10 గ్రామాలు గడిచిన 3 రోజుల్లో ప్రతిరోజు దత్తి గ్రామానికి వచ్చి మీరు ఎప్పుడు వస్తారని 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు సార్. వాళ్ళందరూ కూడా ఆనందం ఎంతంతా లేదు. మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని కళ్ళారా చూడాలని ఎంతో తమిస్తున్నటువంటి వాళ్ళందరి తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. పేదల సేవలో ప్రతి నెల 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఒక నియోజకవర్గం, ఏదో గ్రామం వెళ్ళి ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే అది చిన్న విషయం కాదు. ఆయనకి ఎంతో బిజీగా ఉండి ఎన్నో పనులు ఉన్నా కూడా ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ సంతోషం బాగున్నారా లేదా, వాళ్ళని చూసి వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే అన్ని కష్టాలు తెలుసుకొని వారికి పాదాబంధనం చేసుకుంటూ వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 15 నెలల్లోనే పరిపాలన అంటే ఎలా చేయాలి, వారి అనుభవంతో, వారి విజనరీతో, వారి ఆలోచనతో చేసి చూపించిన ఘనత మనకే. మేము గ్రామాల్లో వస్తుంటే, మన మంత్రి గారు కానీ, నేను కానీ, మన మిగతా ప్రజాప్రతినిధులు గ్రామాల్లో వస్తుంటే మీరే మాకు ఆర్తలు పట్టి గౌరవించి స్వీకరిస్తున్నారు. ఈ 15 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకే అదనంగా కూడా మాకు పనిచేస్తున్నారని చెప్పేసి ప్రతి గ్రామం వెళ్తుంటే మాకు గౌరవిస్తున్నారు. ఇలాంటి వారి నాయకత్వంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నాకు అవకాశం రావడం చాలా ధన్యునిగా భావించుకుంటూ, సార్ ఇచ్చిన స్ఫూర్తితో నేనైతే 7 నియోజకవర్గాల్లో P4 సంబంధించిన స్ఫూర్తితో రేపు నేను 7 నియోజకవర్గాల్లో ఒక సిఆర్ఎస్ ఫండ్స్ ద్వారా నా ఎంపీ ల్యాడ్స్తో మనం ఒక యోగా సెంటరు, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ పెట్టి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ₹1 కోటి వెచ్చించి వారి అనుమతితో ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నానని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా వారు ఏదైతే వారు P4 కార్యక్రమాన్ని పెట్టి వారి స్ఫూర్తిని తీసుకొని మన ఈ పార్లమెంట్ పరిధిలో 3 ఆడబిడ్డలు, మా ఆడబిడ్డలు చూస్తున్న ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో స్త్రీశక్తి బస్సు పెడితే ఎంత ఉత్సాహంగా మీటింగ్కి వెళ్తున్నారో, బస్సులో వెళ్తున్నారో, నా మీటింగులు కూడా అంతే జోరుగా హుషారుగా వస్తున్నారో అలాంటి నా తెలుగింటి ఆడపడుచులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా దసరా శుభాకాంక్షలు. రేపు రాబోయేది మళ్ళీ దీపావళి వస్తుంది. దీపావళికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. ఇప్పుడు పండగలే పండగలు. ఒకప్పుడు పండగ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు. ఈరోజు ఎవ్వరికీ ఇబ్బంది లేదు. ప్రతి నెల 1వ తారీఖు వస్తుందంటే అదొక పింఛన్ల పండగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అది ప్రభుత్వానికి పేదల పట్లుండే అభిమానం. 63,50,765 మందికి పింఛన్లు ఇస్తున్నాం. నెలలో ఈ ఒక్క కార్యక్రమంలో 2,745 కోట్ల పింఛన్ కింద ఇస్తున్నాం నెలవారీగా. 16 నెలలైంది నేను వచ్చి ముఖ్యమంత్రిగా. 48,019 కోట్ల రూపాయలు
ఈ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఎవరైనా చనిపోతే చనిపోయిన నెల నుంచి వితంతో పింఛన్ ఇస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెలలో ఇస్తున్నాం. ఆ విధంగా ఈ నెలలో 10,579 మందికి 4,23,00,000 వితంతో పింఛన్లు ఇచ్చాం. రెండో నెల కూడా పింఛను రెండు కలిపితే 1,34,023 మందికి 108 కోట్లు ఇచ్చాం. 2 నెలలు తీసుకోకపోతే మూడో నెలలో 11,545 మందికి 14 కోట్లు ఇచ్చాం. ఇంత మునుపంతా కూడా మీరు చూస్తే ఒక నెల తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు, రెండో నెల తీసుకోకపోతే 2 నెలలు కట్ చేసేవాళ్ళు. నేను అది ఆలోచించలేదు. ప్రభుత్వానికి లాభం కాదు, ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలనే ఏకైక ధ్యేయంతో 2 నెలలు తీసుకోకపోతే మూడో నెల కూడా ఇస్తున్నా. మీరు ఇంటి దగ్గరే ఉంటే కాదు, మీరెక్కడుంటే అక్కడికి ఎత్తుక్కుంటా మా వాళ్ళు వస్తున్నారు. నరేగా పనులు చేస్తే పని దగ్గరికి వస్తున్నారు. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వచ్చి ఇస్తున్నారు. బంధువుల ఇంట్లో ఉంటే బంధువుల ఇంట్లో ఇస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఎవరైనా సరే